కాళేశ్వరం కమిషన్ పై కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో ఎప్పుడు చర్చిస్తారని, అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించింది కోర్టు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న అడ్వకేట్ జనరల్ సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తామన్నారు. దీంతో తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రాజెక్టుపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అదేవిధంగా గతంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు తెలంగాణ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ సుదీర్ఘంగా వాదనలు వింది. ఉదయం నుంచి కూడా వాదనలు కంటిన్యూ అయ్యాయి. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత మరొకసారి హైకోర్టు వాదనలు విన్నది. ప్రధానంగా అటు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్, అటు కేసీఆర్ తరఫు న్యాయవాది కావచ్చు, మరోవైపు హరీష్ రావు తరఫు న్యాయవాదులు శేషాద్రి నాయుడు తో పాటు సుందరం, ఇదే కేసులో సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి ఈ ఇద్దరు కూడా సుదీర్ఘంగా తమ వాదనలు కూడా వినిపించారు. కమిషన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఎక్కడ కూడా 8BC నోటీస్ ఎక్కడ కూడా జారీ చేయలేదు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రత్యర్థులకు కనీసం నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత కమిషన్ మీద ఉంటుంది. కానీ ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పూర్తిగా కొట్టివేయాలంటూ కూడా అటు కేసీఆర్ తో పాటు హరీష్ రావు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే పబ్లిక్ డొమైన్ లో అసలు ఈ యొక్క కమిషన్ రిపోర్టు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో అన్ని విషయాలు కూడా బహిర్గతం చేశారంటూ కూడా ఈ రోజు కేసీఆర్ తరపు న్యాయవాది సుందరంతో పాటు శేషాద్రి నాయుడు ఇద్దరు కూడా తమ వాదనలు కూడా వినిపించాడు. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చాడంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ అటు అడ్వకేట్ జనరల్ మాత్రం హైకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు సంధించింది. ఎందుకు మీరు కమిషన్ రిపోర్ట్ బహిర్గతం చేశారు, అసలు పబ్లిక్ డొమైన్ లో పెట్టారా లేదా, 8BC నోటీస్ ఇచ్చారా లేదా, అసలు ఈ కమిషన్ రిపోర్టు బయటికి ఎలా వచ్చిందన్న దానిపై కూడా అటు ఏజీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఎక్కడ కూడా తాము పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. కేవలం ఈ యొక్క కమిషన్ నివేదికపై ఇప్పటికే పూర్తిగా అధ్యయనం చేయడం కోసము త్రిమెన్ కమిటీని కూడా నియమించింది రాష్ట్ర ప్రభుత్వము. త్రిమెన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో ఈ యొక్క కమిషన్ నివేదికపై చర్చించిన తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటామని మాత్రం గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో బహిర్గతం చేసినట్లు కూడా ఏజీ ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకుంది. అయితే ఎప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు అసెంబ్లీలో చర్చిస్తారు, అయితే చర్చించిన తర్వాతనే అసెంబ్లీలో పెడతారా, చర్యలు తీసుకుంటారా, లేదా చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో పెడతారా, అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా అన్న దానిపై కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుందో తమకు తెలియదు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి మీరు చెప్పినటువంటి అన్ని అంశాలను తీసుకెళ్లిన తర్వాత ప్రభుత్వం మరి ముందు అసెంబ్లీలో పెడుతుందా లేదా చర్యలు తీసుకుంటా, దీనిపై మళ్ళీ ఏమైనా కమిటీ వేస్తుందా అనేది పూర్తిగా అటు గవర్నమెంట్ ని అప్రూవ్ చేయన తర్వాత తమ నిర్ణయం వెల్లడిస్తామని మాత్రము హైకోర్టుకు ఏజీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తమ కోర్టు దృష్టికి తీసుకెళ్తారు. దీంతో కేసుని రేపటి వరకు, ఇప్పుడు ఒకవేళ 4 గంటల వరకు ప్రభుత్వం సంబంధించినటువంటి వివరణ తెలుసుకుని వస్తే ఖచ్చితంగా మళ్ళీ 4 గంటల తర్వాత విచారిస్తామని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం అంటే అధికారులు కొంత బిజీ ఉన్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి బిజీ ఉన్న నేపథ్యంలో రేపు అడిగి ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తామని చెప్పడంతో ఈ పిటిషన్ రేపటికి హైకోర్టు వాయిదా వేయడంతో రేపు మరొకసారి ఈ పిటిషన్ పై కూడా సుదీర్ఘంగా హైకోర్టు విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎంతో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నియమించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే నియమించినటువంటి PC ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కావచ్చు, హరీష్ రావు దాఖల పిటిషన్ పై కూడా హైకోర్టు ఈరోజు సుదీర్ఘంగా వాదనలు విన్నది. అటు PC ఘోష్ కమిషన్ తరఫు నుంచి నిరంజన్ రెడ్డి కూడా తన వాదన ఇచ్చాడు. ఎక్కడ కూడా కమిషన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. అందరినీ విచారించింది, అందరి యొక్క వివరాలు తీసుకుంది. అధికారుల పాత్రతో పాటు అది అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాత్ర కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వీటన్నిటికీ అధికారుల నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు, ఏ విధంగా అప్రూవల్ అయింది, ఏ విధంగా సెంట్రల్ కేంద్ర అనుమతి తీసుకున్నారు, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి వివరాలు ఏమిటి ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించిన వివరాలు తీసుకున్న తర్వాతనే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. 665 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదికని పూర్తిగా అధ్యయనం చేసేందుకు త్రిమెన్
కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కాబట్టి ఈ కమిటీ ఇచ్చిన నివేదికను బట్టే దీనిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీనిపై చర్యలు ఉంటాయని మాత్రం అటు కమిషన్ సంబంధించినటువంటి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి, ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి కూడా తన వాదనలు కూడా వినిపించాడు. ఇక ఇరు వాదనలు విన్నట్టు కోర్టు ప్రభుత్వ నిర్ణయం చెప్పిన తర్వాత దీనిపై మరొకసారి వాదనలు వింటామని మాత్రం రేపటికి పిటిషన్ వాయిదా వేయడం జరిగింది. మధు. రైట్, థ్యాంక్ యూ సునీల్.